ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు జరిపి నగలు దోపిడీకి పాల్పడింది సుబోధ్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీరా సింగ్ అని చెప్పారు. మొత్తం 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలను ఈ గ్యాంగ్ దొంగతనం చేసిందని వివరించారు. మొత్తం వీటి విలువ 82 లక్షలు ఉంటుందని అన్నారు. బీహార్కు చెందిన సుబోధ్ గ్యాంగ్ కి గోల్డెన్ థీఫ్ గా పేరుందని గుర్తు చేశారు. చోరీలో మొత్తం 13 మంది నిందితులు పాల్గొన్నారని, ప్రస్తుతం 3 అరెస్టు చేసినట్టుగా తెలిపారు. పీఎంజే జ్యువెలరీ షాప్ లో ముందుగా రెక్కి నిర్వహించి అనంతరం ఈ దోపిడీని ఈ గ్యాంగ్ చేసిందని అన్నారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని మెహదబా వద్ద ఈ ముఠా సెల్ ఫోన్, సిమ్స్ కొనుగోలు చేసినట్లుగా తమ విచారణలో వెల్లడైందని అన్నారు. ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్లలో బంగారు షాపులపై ఈ గ్యాంగ్ రెక్కి నిర్వహించిందని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జాగీరా సింగ్ సహా ప్రద్యుమన్, మెహతాబ్ ఖాన్లను అరెస్టు చేశామని సిపి తెలిపారు. వీరు నకిలీ ఆధార్, నకిలీ బైక్ నంబర్స్, నకిలీ పేర్లతో తిరుగుతూ ఈ దోపిడీలకు పాల్పడుతున్నారని సిపి గౌస్ ఆలం వివరించారు. 2 నెలల ముందు ఈ గ్యాంగ్ తెలంగాణకు వచ్చిందని సిపి గౌస్ ఆలం వివరించారు. నిందితుల వద్ద నుంచి ఇప్పటి వరకు 51,002 సెల్ ఫోన్స్ సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇక పరారీలో ఉన్న వారి కోసం తమ బృందాలు గాలిస్తున్నట్టుగా తెలియజేశారు. బీహార్, బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సుబోధ్ సింగ్ ముఠా చోరీలకు పాల్పడింది. తెలంగాణలో ఇలాంటి తరహా దోపిడీ జరగడం మొదటిసారి అని సిపి వివరించారు. ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం టోటల్ 13 అక్యూజ్ కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ అందరికి డీటెయిల్స్ మేము షేర్ చేయము. దే ఆర్ గ్యాంగ్ మెంబర్స్, దే ప్రొవైడ్ లాజిస్టిక్ సపోర్ట్ and other kind of support, and still hot pursuit is going on to arrest these people. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా అఫెన్స్ లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్ లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న చిన్న రికవరీ అయింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ ఐ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ ఎవరిని తీసుకొని ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కూడా ఇంటరోగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ ఆర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్. కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ఇట్ ఈస్ బీయింగ్ రన్ యాజ్ కార్పొరేట్ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ బై సుబోధ్ సింగ్. నీడ్ టు నో బేసిస్. ఓన్లీ ఎంత వాళ్ళకి తెలిసి ఉండాలి, ఎంత తెలిసి ఉంటాయి. వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ, మొబైల్ నంబర్, రెసిడెన్స్ ప్లేస్ ఏం తెలియదు. సెపరేట్ టీమ్ ఫర్ డిఫరెంట్ టాస్క్. అడ్వాన్స్ రెక్కి ఈ కేసులో 45 days 60 days ముందు వచ్చి అడ్వాన్స్ రెక్కి చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ టాప్ పర్సన్ హ్యాండ్లర్ ఫ్రమ్ యూజింగ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్. దే డు నాట్ డూ నార్మల్ కాల్స్. వాళ్ళ దగ్గర ప్రీ డౌన్లోడెడ్ మ్యాప్స్ ఉంటాయి. సో ఎస్కేప్ చేసినప్పుడు ఇంటర్నెట్ కూడా వాడరు. ప్రీ డౌన్లోడ్ మ్యాప్ చూసి గూగుల్లో ఆల్రెడీ పాయింట్ మార్క్ చేసి అదే వాడతారు. యూజింగ్ ఇంటీరియర్ రోడ్ టు ఎగ్జిట్ వేర్ లెస్ CCTV కెమెరాస్ అండ్ లెస్ చెకింగ్ విల్ బి దేర్. ఇట్స్ అ లెర్నింగ్ ఫర్ అస్ ఆల్సో. షెల్టర్ తీసుకున్నారు అవే ఫ్రమ్ అఫెన్స్ ఏరియా. సేమ్ ప్లేస్, సేమ్ టైంలో షెల్టర్ తీసుకోరు. ద గ్యాంగ్ మెంబర్స్ దే డోంట్ నో దేర్ రియల్ నేమ్స్. దే యూజ్ ఫేక్ ఆధార్ కార్డ్స్. సో ఆ ఆధార్ కార్డులో ఉన్న నిక్ నేమ్ యూజ్ చేస్తారు. దే యూజ్ ఫేక్ బైక్ నంబర్స్. మనకి 4 బైక్ నంబర్ దొరికింది. ఇన్వెస్టిగేషన్ కి చెప్తున్నా, అన్ని బైక్ నంబర్స్ కి వెరిఫై చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఢిల్లీకి దొరికింది, ఒక నంబర్ తెలంగాణకి దొరికింది, 2 నంబర్ ఒడిశాకి దొరికింది. ఆ దీంట్లో దొరికిన నంబర్ కి వెరిఫై చేసాము. ఢిల్లీలో ఎస్పీతో మాట్లాడాము, హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు హెల్ప్ చేశారు, ఒడిశాలో కూడా ఎస్పీలో మాట్లాడాము. అక్కడ ఎవరి మీద నేమ్ మీద ఉంది బండి, ఆ పర్సన్ కి అక్కడ పట్టుకొని ఇంటరోగేట్ కూడా చేసాము. కానీ మనకి సేమ్ నంబర్ ప్లేట్ లో ఉన్న బైక్ అక్కడ దొరికింది. దట్ మీన్స్ దే వర్ యూజింగ్ ఫేక్ నంబర్ ప్లేట్. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టామో అది చెప్తున్నాం. ఫేక్ బైక్ నంబర్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్ వాడతారు. అండ్ దిస్ పర్సన్ ఆల్రెడీ హిస్ నిక్ నేమ్ ఇస్ గోల్డెన్ థీఫ్. గోల్డెన్ థీఫ్ ఇస్ known as golden thief. Violence is rare.
జనరల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ ఫైరింగ్ జరిగింది, వైలెన్స్ అయింది. కానీ ఈ గ్రూప్ ది రోల్ ఏంటి, మతలబ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మినిమం వైలెన్స్ చేయాలి. జస్ట్ థ్రెటన్ చేయడానికి తుపాకీ వాడతారు, గన్స్ వాడతారు, కానీ రేర్ కండిషన్ లో ఫైరింగ్ చేస్తారు. ఇక్కడ రేర్ కండిషన్ అయింది. స్టాఫ్ పీపుల్ దే కౌంటర్ అటాక్ కాబట్టి వీళ్ళు ఫైర్ చేశారు. కానీ వీళ్ళకి గ్యాంగ్ కి ప్రిన్సిపల్ ఏంటి అంటే వైలెన్స్ రేర్ గా చేయాలి. ఎందుకంటే వైలెన్స్ చేస్తే పోలీస్ వాళ్ళు మర్డర్ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసు అవుతుంది కాబట్టి, చాలా సీరియస్ కేసు అవుతుంది కాబట్టి దే ట్రై టు అవాయిడ్ వైలెన్స్.